అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్నాయి. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకపోతే బాంబు దాడులు ఎదుర్కోవాల్సిందే అన్న ట్రంప్ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు రేపాయి. దీనికి కౌంటర్గా ఇరాన్ సైతం సై అంటే సై అంటోంది. మీరు దాడులు చేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా అంటూ అమెరికాపైనే దాడి చేసేలా పెద్ద సంఖ్యలో క్షిపణులను సిద్ధం చేసింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఎనీ టైమ్ వార్ అన్నట్టుగా మారే పరిస్థితులు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇజ్రాయెల్ సైలెంట్గా పావులు కదపటం పశ్చిమాసియాను కంగారెత్తిస్తోంది. ఇంతకు అణు నిరాయుధీకరణ ఒప్పందం చుట్టూ అసలేం జరుగుతోంది? ఇరాన్ నిజంగా అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోందా? అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉందా? వాట్ ది స్టోరీ? అమెరికా ఇరాన్ మధ్య పీక్స్కు చేరుకున్న ఉద్రిక్తతలు. దాడికి సిద్ధమన్న ట్రంప్, క్షిపణులు రెడీ అన్న టెహ్రాన్. ఇరాన్ నిజంగా అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోందా? 2015లో ఇరాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాలను కట్టడి చేస్తే అమెరికా అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇందులో అమెరికాతో పాటు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే 2018లో అమెరికా నాటి అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి తిరిగి ఇరాన్పై ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణుశుద్ధి కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. 2021 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన బైడెన్ ఈ ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించడం తనకు ప్రాధాన్యాంశమని స్పష్టం చేశారు. అయితే తొలుత ఆంక్షల్ని ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెట్టింది. దీనిపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ గ్యాప్లో ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొన్ని నివేదికలు ఆల్రెడీ టెహ్రాన్ అణ్వస్త్ర తయారీకి చేరువైందని చెబుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ట్రంప్ మళ్లీ వైట్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. రావడంతోనే ఇరాన్ను టార్గెట్ చేశారు. ఆ లక్ష్యం దిశగా ఇటీవల యాక్షన్ మార్చేశారు. ఇటీవల అణు నిరాయుధీకరణ ఒప్పందంపై చర్చిద్దాం రమ్మంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ లేఖ రాశారు. అయితే నేరుగా అగ్రరాజ్యంతో చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. పరోక్ష చర్చలకు సిద్ధమని పేర్కొంది. ట్రంప్ లేఖపై అధికారికంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడారు. నేరుగా రెండు దేశాల మధ్య చర్చలను తిరస్కరించాం. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పామని అన్నారు. ఈ విషయంలో తమ అధికారిక స్పందనను ఒమన్ ద్వారా అమెరికాకు పంపామని తెలిపారు. ఇది ట్రంప్ యుగోను దారుణంగా హర్ట్ చేసింది. దీంతో టెహ్రాన్పై బెదిరింపులకు దిగారు. ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునిపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత టెహ్రాన్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? వెంటనే వైల్డ్ గా రియాక్ట్ అయింది. شرارتی انجام بگیره ما خیلی اطمینان نداریم احتمال زیاد نمیدیم که از بیرون شرارتی انجام بگیره اما اگر తమపై దాడి చేస్తే అమెరికా చేసిన అతి పెద్ద తప్పు అదే అవుతుందన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. అంతేకాదు టెహ్రాన్ ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్నట్టు మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణుల్ని లాంచ్ ప్యాడ్లపై సిద్ధంగా పెట్టినట్టు టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సదర్ కథనం పేర్కొంది. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న క్షిపణులను ఉంచిన సొరంగాలను ది ఇరాన్ అబ్జర్వర్ సంస్థ పోస్ట్ చేసింది. మరోవైపు అమెరికా సైనిక చర్య విస్తృత సంఘర్షణకు దారితీస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ అన్నారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే అది గన్ పౌడర్ డిపోలో నిప్పురవ్వగా మారుతుందని హెచ్చరించారు. సో అగ్రరాజ్యంతో చర్చల కంటే కూడా యుద్ధానికి టెహ్రాన్ సిద్ధంగా ఉంది అనడానికి ఈ యాక్షన్ సరిపోతుంది. నిజానికి ట్రంప్ ఎంట్రీ తర్వాతే ఇరాన్ అలర్ట్ అయింది. ఇటీవలే తమతో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తామంటూ ఇరాన్ ఆర్మీ వీడియోను విడుదల చేసింది. టనెల్స్ లో అత్యాధునిక ఆయుధాల వీడియోను ఇరాన్ ఆర్మీ చీఫ్ హుస్సేన్ బఘేరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, ఘద్రహస్, సెజిల్స్,
హాజీ ఖాసిమ్స్, పవేహిల్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టనెల్స్ లో టెహ్రాన్ వ్యూహాత్మక క్షిపణుల్ని దాచిపెట్టింది. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఘద్రాహస్ ఖాసిమ్స్ మిస్సైళ్లతోనే ఇరాన్ దాడి చేసింది. ఇక ఈ సొరంగాల్లో భారీగా వార్ హెడ్లు, వందలాది రాకెట్లను కూడా నిల్వ చేశారు. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతమిచ్చింది. ఆ క్షిపణులని మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు టెహ్రాన్ సిద్ధం చేస్తున్నట్టు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి. అదే నిజమైతే ఈ రెండు దేశాల మధ్య భీకర సంగ్రామానికి రంగం సిద్ధమైనట్టే. అయితే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల్ని ఒకరు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ఓ సిచ్యువేషన్ కోసం అతడు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అతడే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్కు హమాస్, హిజ్బుల్లా హౌతీలతోనే సమస్య. ఈ మూడు గ్రూపులు లేకపోతే ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇరాన్ ఉన్నంత వరకు ఆ మూడు గ్రూపులు అంతం కావు. ఎందుకంటే వాటిని అన్ని విధాలుగా నడిపిస్తోంది టెహ్రానే. కాబట్టి ఆ గ్రూపుల అంతం కావాలంటే ఇరాన్ ఉండకూడదు. లేదంటే టెహ్రాన్ పూర్తిగా బలహీనంగా అయినా మారాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలని టెల్ అవీవ్ చాలా కాలంగా కోరుకుంటోంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత నెతన్యాహులో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు నేరుగానే అగ్రరాజ్యం ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు యుద్ధం వరకు వెళితే ఇరాన్పై పగ తీర్చుకునే ఛాన్స్ ట్రంప్, నెతన్యాహుకే ఇస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. గత ఏడాది బైడెన్ ఆపేసిన బంకర్ బస్టర్ బాంబులు టెల్ అవీవ్కు చేరుకున్నాయి. మిగిలిందల్లా మొసాద్ను యాక్షన్లోకి దిగిపోమని ట్రంప్ క్లియరెన్స్ ఇవ్వడమే. ఆ ఒక్కటి జరిగితే ఇరాన్ ఇటీవల ప్రపంచానికి చూపించిన భూగర్భ బంకర్లతో పాటు అణుస్థావరాలను కూడా ధ్వంసం చేసేస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, అమెరికా, ఇరాన్ ప్రస్తుత ఉద్రిక్తతల్ని నెతన్యాహు తనకి అనుకూలంగా మార్చుకుంటే మిడిల్ ఈస్టులో మారణహోమం మొదలైనట్టే.